ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఆ రహస్యాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ నెత్తిటి నది వారి కంటపడింది. దానిపై వారి పరిశోధనలు మొదలయ్యాయి. తెల్లటి మంచుతో కప్పబడిన ఖండం అంటార్కిటికా. నెలల తరబడి ఆ ఖండంపై సూర్యకాంతి పడదు. అయితే ఇక్కడ రక్త నది ప్రవహిస్తోంది. దీనినే బ్లడ్ ఫాల్స్ రివర్ అని అంటారు. భూమి దక్షిణ భాగంలో ఉన్న ఈ ఖండంలో ఎక్కువ భాగం మంచే ఉంటుంది. తెల్లటి దుప్పటి కప్పుకున్న ఈ జలపాతంలో రక్తపు నీరు అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఈ నెత్తుటి జలపాతంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బ్లడ్ ఫాల్స్ రివర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. యూకే వెబ్సైట్ డైలీ స్టార్ కథనం ప్రకారం ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా ఫెయిర్ బ్యాక్స్ పరిశోధకులు ఈ నది మిస్టరీని ఛేదించడంలో విజయం సాధించారు. ఈ జలపాతాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త థామస్ గ్రిఫిత్ టేలర్ కనుగొన్నారు. ఈ సరస్సు వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు. ఈ లోయలో ఐరన్ కంటెంట్తో కూడిన ఉప్పు నీరు ఉండటమే ఇందుకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఆక్సీకరణ కారణంగా నది నీరు రక్తం ఎరుపు కలర్లో కనిపిస్తుంది. ఈ సరస్సులో వెలుతురు, ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఐరన్ ద్రవం గాలిలోని ఆక్సిజన్తో తాకినప్పుడు నీరు రక్తం ఎరుపు రంగులోకి మారుతుందని, ఏళ్ల తరబడి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు 5 అంతస్తుల భవనంతో సమానమని ఎర్త్ స్కై నివేదిక ప్రకారం బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధన తర్వాత పరిశోధకుల బృందం కనుగొంది. కానీ 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సల్ఫేట్ తగ్గింపు ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుందని, ఈ సూక్ష్మజీవులు చాలా క్లిష్టమైన వాతావరణంలో జీవిస్తాయని తెలిపారు.